నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు పిఠాపురం గురూజీ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, 2026 సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఏ ప్రొఫెషన్ తీసుకుంటే బెటర్ అంటారు? ఇప్పుడున్న యువత ఏ ప్రొఫెషన్ తీసుకోవాలో తెలియక సతమతం అయిపోయి సెటిల్ అవ్వలేకపోతున్నారు తొందరగా. మళ్ళీ 2026 సంవత్సరంలో వాళ్ళకి బాగా కలిసి వచ్చే నెలలు, వారాలు ఏంటి? వాళ్ళకి ఆరోగ్యంగా, ఆర్థికంగా ఎలా ఉండబోతుంది ఒక్కసారి తెలియజేస్తారా? తప్పకుండా తల్లి. మనకి ఈ సింహరాశి అనేటటువంటిది ప్రధానంగా రాశి చక్రంలో 5వ రాశి. అవును. ఈ 5వ రాశితో ఉండేటటువంటి నక్షత్రాలు కనుక చూసినట్లయితే మఘ 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తర నక్షత్రం 1వ పాదం వారు ఈ సింహరాశిలోకి వస్తారు. గోచారం నిమిత్తంగా అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి సంవత్సర ఫలితాల్లో 2026 సంవత్సరంలో చూసుకుంటే కనుక మనకి ఇంచుమించుగా అష్టమ శనికి సంబంధించినటువంటి దోషం ఈ సింహరాశి వారి మీద అధికంగా ఉంది అని చెప్పచ్చు. ఈ అష్టమ శనికి సంబంధించిన దోషం చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. అయితే రవికి సంబంధించినటువంటి ఆధిపత్యం ఉండేటటువంటి రాశి సింహరాశి. గ్రహాలన్నింటికీ నాయకుడు సూర్యుడు. న్యూమరాలజీ ప్రకారంగా కూడా మనం చూసినట్లయితే కనుక ఈ 2026 సంఖ్య 1 టోటల్. ఈ సంఖ్యకు అధిపతి కూడా రవే. ఈ 6వ సంఖ్య అంటే ఈ సింహరాశికి సంబంధించినటువంటి సమయంలో రవి ఆధిపత్యం ఉంటుంది కనుక వీళ్ళకు ఉండేటటువంటి సహజమైనటువంటి లక్షణాలు చూసుకుంటే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఒకరికి సాయం చేయడం, వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా సరే పక్కవాడి గురించి ఆలోచించడం, పక్కవాడికి ఉపయోగపడుతుంది అంటే వీళ్ళకు ఉపయోగపడే వస్తువును కూడా త్యజించి వాళ్ళ గురించి ఇచ్చేసేటటువంటి మనస్తత్వం సింహరాశి. అంతేకాకుండా సింహరాశికి ఉండేటటువంటి లక్షణాల్లో ప్రధానమైనటువంటిది ఏంటయ్యా అంటే రాజు తత్వం ఎలా ఉంటుందో అంటే రాజరికాన్ని పోషించేటటువంటి విధానంలో నడవడిక కానీ, వాళ్ళ యొక్క చూపు కానీ, వాళ్ళ ఆలోచన విధానం కానీ వాళ్ళ గురించి కన్నా ప్రజల గురించి, 10 మంది గురించి, వాళ్ళ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ గురించి ఆలోచించేటటువంటి అభిప్రాయం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రస్తుతం నడుస్తున్నటువంటి సమయంలో గ్రహ సంబంధమైనటువంటి స్థితిని చూసుకున్నట్లయితే కనుక గురుడు యొక్క సంచారం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వస్తుంది అనేటటువంటిది ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందు గురించి అంటే మే 17వ తారీఖు దాటిన తర్వాత గురుడు యొక్క సంచారంలో అతిచారాలు అవ్వచ్చు, గురుడికి సంబంధించినటువంటి మార్పులు అవ్వచ్చు. వీటి నిమిత్తంగా ఉండేటటువంటి సమయాల్లో గోచారం నిమిత్తంగా శని బలము, గురు బలము కూడా తగ్గిపోతుంది. ప్రధానంగా మే నెల దాకా కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి కొంతవరకు ఉంటుంది. మే నెల దాటిన దగ్గర నుంచి కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రారంభం అవుతాయి. ఈ లోపులో మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్తల్లో ప్రధానంగా ఏంటయ్యా అంటే ఎవరితో మాట్లాడుతున్నా సరే అత్యుత్సాహానికి పోకూడదు. అతి సర్వత్ర వర్జయత అంటాం కదా. వాళ్ళు ఏదో మాట్లాడతారు, మీరు చాలా ఇంద్రుడండి, మీరు చంద్రుడండి అని ఏదో 4 మాటలు చెప్పి వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటటువంటి సమయానికి తీసుకుని వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారు. నిజమే కదా అనేటటువంటిది, నిజమే కాదా అనేటటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి అభిప్రాయం వీళ్ళ మీద ఉంటుంది. ఈ మే నెల దాటిన తర్వాత వచ్చేటటువంటి ఇబ్బందుల నుంచి మనం ముందుగానే జాగ్రత్త పడడానికి 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి మనం చేస్తున్న పనిని. అది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి లక్షణం. అలాగే వృత్తిపరంగా ఉండేటటువంటి దాంట్లో, రాజకీయ పరంగా ఉండేటటువంటి వాళ్ళకి కానీ, అలాగే ఈ IAS, IPS వీటికి సంబంధించినటువంటి విధానంలో ఉన్నతమైనటువంటి గెజిటెడ్ ఆఫీసర్ సంతకాలు పెట్టేటటువంటి వాళ్ళలో కానీ, ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి పని ఎంత ఒత్తిడితో కూడుకున్నటువంటిది అనేది మనకు తెలియదు. అంటే ఒక సీట్లో కూర్చుంటే ఆ సీటుకు వచ్చేటటువంటి హీటు కూర్చున్న వాడికే తెలుస్తుంది అన్నట్టు ఆ రకమైనటువంటి పరిస్థితి సింహరాశిలో ఉన్నటువంటి అధికారులు ప్రస్తుతం అనుభవించేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటి ఆ రకమైనటువంటి జాగ్రత్తలు, నియమ నిబంధనలతోటి చేస్తున్నటువంటి పని మీద పరిపూర్తిగా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే చెప్పేయాలి. నాకు ఇబ్బంది అయిపోతుంది, ఇంత దాటి నేను నా లిమిట్ దాటి నేను చేయవలసి వస్తుంది అనే అభిప్రాయాన్ని కొద్దిగా ఆలోచించుకోవాలి. అలాగే జడ్జెస్, న్యాయమూర్తులకి సంబంధించినటువంటి స్థానంలో కూడా ఉన్నతమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. కానీ ఆ సమయాలు వాళ్ళకు కూడా కొంచెం జాగ్రత్తలు పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది.
ఈ న్యాయపరమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మే 17వ తారీఖు దాకా చాలా అనుకూలంగా ఉంటుంది. అది దాటిన దగ్గర నుంచి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దాని నిమిత్తంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కూడా సహ ఉద్యోగులతోటి, సహచరులతోటి కొద్దిగా మాట్లాడేటటువంటి సమయంలో జాగ్రత్త పడడం, షూరిటీ సంతకాలు లాంటివి పెట్టేటటువంటి సమయంలో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. భూ సంబంధమైనటువంటి వివాదాలు, అలాగే వృత్తిపరమైనటువంటి విషయాల్లో డాక్టర్లకి కొంచెం గడ్డు కాలంగా చెప్పచ్చు. ఈ సమయం అధికారులకి, డాక్టర్లకి ప్రధానంగా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిగా సంతకాలు పెట్టేటటువంటి సమయంలో కానీ వ్యక్తిగతంగా అనేటటువంటి దాన్ని దూరం చేసుకుని సామాజికంగా ఆలోచించుకుని మీరు నిర్ణయాలు తీసుకోవలసినటువంటి సమయం. లేకపోతే కొన్ని రకాలైనటువంటి వ్యక్తులు ఇబ్బందులు పడినట్లుగా మనం కూడా ఇబ్బంది భవిష్యత్తులో పడే అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటిది 1కి 2 సార్లు చెప్పేటటువంటి మాట. అలాగే చదువు పరంగా చూసుకున్నట్లయితే కనుక ప్రధానంగా ఈ న్యాయశాఖకి సంబంధించినటువంటి దాంట్లో అనుకూలంగా ఉంటుంది. అలాగే పొలిటికల్ సైన్స్, ఇంకా చెప్పుకోవాల్సి వస్తే ఈ కంప్యూటర్కి సంబంధించినటువంటి విధానంలో ఉన్నటువంటి వ్యక్తులు, కంప్యూటర్ పరమైనటువంటి సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకున్నటువంటి వాళ్ళు, ఏఐకి సంబంధించినటువంటి టెక్నాలజీకి సంబంధించిన దాంట్లోనూ మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. కానీ బాగా స్థాయి పెరిగిన తర్వాత అధికారులతోటి కొంచెం ఒత్తిడితో కూడుకుని పని చేయవలసినటువంటి పరిస్థితి. అంటే మనం స్కిల్ నేర్చుకున్నామా లేకపోతే ఇంకా అలాగే ఉండిపోయామా అనే అనుమానం వాళ్ళకు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దాని నిమిత్తంగా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే కనుక అనుకూలమైనటువంటి పరిస్థితి వస్తుంది. మళ్ళీ వీళ్ళు 2026 సంవత్సరంలో పాటించాల్సిన పరిహారాలు ఏమైనా ఉంటాయా? ఆదిత్య హృదయం పారాయణ చేయడం చాలా మంచిది. ఓకే. అలాగే రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి దేవాలయం అంటే శ్రీరామ రక్షా కవచం పారాయణ చేయడం కానీ, రామచంద్రమూర్తి దేవాలయాన్ని దర్శించుకోవడం కానీ, ప్రధానంగా వడపప్పు, పానకం, చనివిడి వీటిని స్వామివారికి నివేదన చేసి 10 మంది తినేటటువంటి విధానంలో పంచడం వలన కానీ ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి అవకాశాలు ఉంటాయి తల్లి. అలాగే ప్రధానంగా మీరు చెప్పుకునేటటువంటిది కుక్కలకి ఆహారం వేయడం. నల్ల కుక్క అయితే ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితం ఇస్తుంది. నల్ల కుక్కకి పెరుగు అన్నం పెట్టడం వలన వీళ్ళకి వచ్చేటటువంటి ప్రమాదాలు, రాబోయేటటువంటి ఇబ్బందులు వాటి నుంచి బయటికి రావడానికి చాలా చాలా వరకు తప్పించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా చేసినట్లయితే అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి తల్లి. తప్పకుండా గురుగారు, 2026 సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం తల్లి. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మీ రాశి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.